హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడే బయటికి వెళ్తున్నాం అన్నమాట. నేను పిల్లలు హస్బెండ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. ఆఫీస్ లోపలికి వెళ్తామో లేదో తెలీదు, బట్ ఎక్కడో తీసుకెళ్తానంటేని బయలుదేరా. కన్నా డోర్ తీయమ్మా, లిఫ్ట్ది పట్టుకుని ఉండు అలాగే. పద నువ్వు పద, నువ్వు పద, లోపల పద. సింగిల్గా ఉంటే అదే బాగా. స్ట్రోలర్ని నాకు అస్సలు హ్యాండిల్ చేయడం రాదనమాట. ఇవాళ తెలుస్తుంది నేను ఎంతవరకు హ్యాండిల్ చేయగలను అని చెప్పి పిల్లల్ని. ఇంకో టెస్ట్ నాకు. సో మీరు వ్లాగ్ని అలా చూస్తూ ఉండండి, ఎక్కడికి వెళ్తామో అక్కడికి. ఫైనల్లీ రీచ్డ్. ఏమైంది? వేసా ఆడు నోట్లో ఒకటి. ఇంగ్లీష్ ఇటు వెళ్తే ఏమొస్తుంది? హలో అండి, ఇది నా లాస్ట్ 2-3 డేస్ అనమాట స్వీడన్లో. అసలు బయటికి వెళ్తామని అనుకోలేదు, ఎందుకంటే స్టిల్ కాఫ్ అలాగే ఉందన్నమాట నాకు బాబుకి. కానీ ఇంట్లోనే కూర్చుంటుంటే అదొక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లాగా ఉంది, మాకు పనిష్మెంట్ లాగా. హస్బెండ్ ఏమో ఆఫీస్లో ఉన్నారు, సడన్గా కాల్ చేశారు. ఆఫీస్ పక్కనే ఈకా అని ఒక స్టోర్ ఉంది, చాలా పెద్దది. వెళ్దామంటే వెళ్దాము, వచ్చేసేయండి అని అనేసరికి సరేలే, కొంచెం చేంజ్గా ఉంటుంది, బయట స్నో పడుతుంది, బాగుంటుంది అని చెప్పి బయలుదేరాం అనమాట. బయటకు వచ్చి చూస్తే హెవీ స్నోఫాల్ ఉండింది మా ఇంటి దగ్గర. అయినా సరే అలాగే స్ట్రోలర్ని మేనేజ్ చేస్తూ పిల్లల్ని మెట్రో ఎక్కి సోల్నా స్టేషన్కి వచ్చాము. సోల్నాలో దిగినాక ట్రామ్ ఎక్కుతాం అనమాట. సో అది ఎక్కుతున్నాం. ఇది మాకు ఫస్ట్ టైం ఎక్కడము, ఇది ఇప్పటి వరకు మేము ఎక్కలేదు. ఇది ఫస్ట్ టైం ఎక్కుతున్నా అనమాట. బాబు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాడు. వచ్చిన రోజు నుంచి అడుగుతున్నాడు ట్రామ్ ఎక్కించండి అని. కానీ మేము వెళ్ళిన ప్లేసెస్లో ట్రామ్ ఎక్కాల్సిన అవసరం లేకపోయి ఉండే, అందుకని చెప్పి ఎక్కదనమాట. కానీ సోల్నాలో దిగినాక ట్రామ్ ఎక్కినాక హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు, అందుకని చెప్పి ట్రామ్ ఎక్కాల్సి వచ్చింది. ఆఫీస్కి మేము లోపలికి వెళ్ళాము. లోపల వీడియో షూట్ ఏం చేయలేదు, ఎందుకంటే అలౌడ్ లేదు కాబట్టి. ఆఫీస్లో అయితే బ్లాగ్ ఏం చేయలేదు, బట్ బయట వరకు చూపించాను మీకు. ఆఫీస్ బిల్డింగ్ అయితే చూపించలేదు, కానీ బయట అరౌండ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూపించాను. కంప్లీట్గా స్నో పడుతుంది కాబట్టి నా ఫోన్ మొత్తం అంతా తడిసిపోతుంది అనమాట. బట్ స్టిల్ ఎలాగోలా మేనేజ్ చేశాను బ్లాగ్ చేయటానికి. హోప్ఫుల్లీ మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. సో అక్కడ దిగామన్నమాట. దిగినాక క్రాస్ చేసుకుని లెఫ్ట్ సైడ్కి వెళ్తాము. అటు సైడే హస్బెండ్ వాళ్ళ ఆఫీసు, ప్లస్ పక్కనే ఈకా అని ఒక స్టోర్ ఉంది. చాలా పెద్ద స్టోర్ అనమాట, చాలా బాగుంది, అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. అక్కడికి వెళ్ళి కొంచెం ర్యాండమ్ స్టఫ్ తీసుకున్నాము ఇంట్లోకి కావాలి. ఇంట్లోకి తీసుకున్నాక మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేసాము. ఇంకేం చేయలేదు, ఎందుకంటే అప్పటికే 8:30 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చినాక వంట చేసుకుని తినేటప్పటికి 12 అయింది. పిల్లలు పడుకుని పోయారనమాట. సో పెద్దగా వ్లాగ్ చేయలేదు. కానీ చాలామంది స్కిన్ కేర్ గురించి అడిగారు. నేను ఎప్పుడో వీడియో తీసి పెట్టాను, అది ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంకా థర్స్డే ఒక్కరోజే ఉంది, వెన్స్డే ఎలాగో అయిపోతుంది. ఇవాళ థర్స్డే ఒక్కరోజు ఉంది, ఫ్రైడే ఫుల్ బిజీ ఉంటాను నేను ప్యాకింగ్లో, ఎందుకంటే ఫ్రైడే ఈవినింగే ఫ్లైట్ మాకు. సో హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని చెప్పి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. అంటే నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్ బాయ్.
కిచెన్ కాబట్టి ఎప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాను ఎక్కువ స్టాక్ అవ్వకుండా. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, హ్యాండ్స్కి డ్రై అయిపోయి క్రాక్స్ లాగా వస్తుంది అనమాట. బాగా డ్రైయింగ్గా అనిపిస్తుంది, మంట పుడుతుంది. అందుకని చెప్పి హ్యాండ్స్కి కొంచెం ఎక్కువ క్రీమ్ రాసుకుంటున్నాను. నైట్ పడుకునే ముందు కూడా హ్యాండ్ వాష్ చేసుకుని బాగా క్రీమ్ రాసుకుని పడుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ యూజువల్గా మనం ఎక్కువ కేర్ తీసుకోము కదా, సో అందుకని చెప్తున్నాను. ఇది ఇండియాలో అయినా వర్తిస్తుంది. డిష్ అంటే అంట్లు తోమాలి అనుకునే లేడీస్కి ఇక్కడ బాగా రఫ్ ఉంటుంది. సో నేనేంటంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాను. ఇగ్నోర్. నెయిల్స్ కట్ చేసుకోవాలి. నాకు ఈ మాత్రం నెయిల్స్ ఉన్నా సరే చాలా చిరాగ్గా ఉంటుంది ఎందుకనో. మరి ఈ మధ్య నెయిల్స్ పెంచుకోబుద్ది కావట్లేదు. పిచ్చి పనులు చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చో. సో నెక్స్ట్ వచ్చి ఫేస్కి ఇంకొంచెం మాయిశ్చరైజింగ్ లాగా రాసుకుందాం అని అనుకుంటున్నాను. ఇది వచ్చి బయో కోకోనట్ క్రీమ్ అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది యూజువల్గా డ్రై స్కిన్ వాళ్ళకైతే రిఫర్ చేస్తారు, కానీ ఇక్కడ నాకు అంత డ్రైగా లేదు, అంత ఆయిలీగా కూడా లేదు. కొంచెం బాగుంటుందేమో అని చెప్పి తీసుకున్నాను, బట్ చాలా బాగుంది. మంచి షైన్ ఇస్తుంది, ఇన్గ్లో షైన్ లాగా ఉంటుంది అనమాట స్కిన్. మీరు రాసుకున్నాక ఇది మీకు కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఇండియాలో ఉంటే కనుక డెఫినెట్గా వాడచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇండియన్ క్లైమేట్కి సూట్ అవ్వదు. మేబీ కాంబినేషన్ వాళ్ళకి వింటర్స్లో సూట్ అవుతుందేమో. ఆయిలీ స్కిన్ అయితే అసలు సూట్ అవుతుంది, ఎందుకంటే హెవీ బేస్డ్ క్రీమ్ అనమాట, చాలా హెవీ ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటి కోల్డర్ క్లైమేట్స్కే సూట్ అవుతుంది. తల్లి ఏం చేస్తున్నావు వెనకాల? ఇలా తెలుగు చూసారు కదా రాసుకున్నాక ఎంత గ్లోయిగా ఉందో. నాకే తెలుస్తుంది, మరి మీకు కెమెరాలో తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లా, బట్ నాకైతే మంచి గ్లోగా పింకిష్గా అనిపిస్తుంది నాకు. సో ఇది నేను ఫేస్కి తీసుకునే కేర్ అనమాట. బాడీకి వచ్చి నీవియా. నేను ఎప్పుడు బాడీకి సంబంధించి బాడీ లోషన్స్ కానీ నీవియానే సజెస్ట్ చేస్తాను. దీనిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. డ్రై స్కిన్, కంప్లీట్లీ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఇంకా సన్ బ్లాక్స్ చాలా ఉన్నాయి. ఇది కొత్త వేరియంట్ వచ్చినట్టుంది. దీని స్మెల్ అయితే సూపర్గా ఉంది, కానీ మాయిశ్చరైజింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చాలా డ్రైగా అనిపించేస్తుంది వెంటనే, బట్ ఇది రాసుకుంటే అట్లీస్ట్ 6 hours 7 hours మనకి డ్రైనెస్సే తెలియట్లేదు అనమాట, అంత బాగా పనిచేస్తుంది నాకు. సో ఇదేంటంటే హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం రాసేసుకుంటాను. అసలు ఇంక సాయంత్రం వరకు ఏం అనిపించదు. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఇంకొకసారి మొత్తం బాడీ కేర్ అంతా తీసుకుని స్కిన్ కేర్ తీసుకుని నిద్రపోతున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేచేటప్పటికి మంచి సప్పల్ స్కిన్ వస్తుంది. ఇక్కడికి వచ్చినాక నా స్కిన్ ఇంకొంచెం యంగ్గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు నాకు చెప్పండి ఒకసారి కమెంట్ సెక్షన్లో. నాకైతే మాత్రం నా స్కిన్ ఇంకొంచెం యంగ్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. నచ్చుతుంది నాకు ఇక్కడ క్లైమేట్. సో అది ఇది మొత్తం హ్యాండ్స్ లెగ్స్ రాసేసుకుంటే చక్కగా డ్రైగా అనిపించకుండా పర్పర్లాడుతున్నట్టు అనిపించకుండా చాలా హాయిగా ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంది, కోకో స్మెల్. సో ఇది అడిగారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇవే వాడాలని లేదు, మీ స్కిన్కి ఏది పడుతుందో ఎలర్జిక్ కాకుండా అదే వాడచ్చు. మీరు నమ్మే ప్రోడక్ట్సే వాడచ్చు. నేను ఇవి నమ్ముతాను కాబట్టి నేను ఇవి రాసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను జస్ట్ అంతే. సో ఇట్లా రాసేసుకుంటే మొత్తం హాయిగా ఉంటుంది అనమాట. సో ఇది నా స్కిన్ కేర్కి వచ్చి